దావీదు దేవుడు రాజుగా ఎన్నుకున్నాడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన అంతరంగా ఉంది, ఆయనకు అనుకూలంగా ఉంది. పాట రాస్తున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని, నేను కొరేను ఆయన నాకు కాపరి అని పాట రాస్తున్నాడు. ఆ వయసులో దేవుడి మీద భయభక్తులు కలిగి ఎలుగుబడితో పోరాటం చేయడం అంటే, సింహంతో పోరాటం చేయడం అంటే, మంద కోసం తన ప్రాణాలు పెట్టే లక్ష్యం ఉండడం అంటే గొప్ప విశేషం అదంతా. ఆయన ఎన్నుకున్నట్టు అర్థం ఉంది. ఇప్పుడు మన విషయానికి వస్తే మనం ఎన్నుకోవడానికి ఏ అర్హత ఉంది? ఏ క్వాలిటీ లేదు. ఆయన ఎన్నుకున్నాడు చూసావా, ఆయన కృప, మన అర్హత కాదు. కాబట్టి ఈ 12 మంది ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళలో ఏ ప్రత్యేకత లేకపోయినా సరే క్రీస్తు వారిని సర్వ ప్రపంచానికి అపోస్తులుగా ఉండడానికి, సర్వకాలంలో అపోస్తులుగా ఉండడానికి, ప్రభు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను వీరి చేతుల ద్వారా లిఖించబడ్డానికి. వీళ్ళ ప్రాంతాలు వేరు, వీళ్ళ వృత్తులు వేరు, వీళ్ళ వయసులు వేరు, అనుభవాలు వేరు, వీళ్ళ జ్ఞానం వేరు. అడుగుతాడు అపోస్తులుడైన పేతురు, ప్రభు మేము అన్ని వదులుకున్నాం నీకోసం, మాకేంటి? మేము అన్ని వదులుకున్నాం నీకోసం, మాకేంటి? మాకేం వస్తుంది అని అన్నప్పుడు అప్పుడు యేసు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, అక్కడ మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించమని కనుక మాకేం దొరుకుతుందని ఆయన అడుగుగా, అపోస్తలులు ఏం చేశారంట? అన్ని వదిలిపెట్టారా? ఈరోజు ఏమన్నా వదిలిపెడతామా? మేము అన్ని వదిలిపెట్టాము కనుక మాకేం దొరుకుతుంది? ఆయన అన్నాడు, యేసు వార్త వినను, ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారు తీర్పు తీర్చుదు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవం స్వతంత్రించుకోను. ఈ రోజు మనం కనీసం కులాన్ని వదిలిపెట్టాం. మన పేరు చివరి కులం పేరు ఉంటుందా ఉండదా? డేవిడ్ రెడ్డి. ఏ కులం? నతనయేలు నాయుడు. ఏ కులం? పేతురు శర్మ, జపన్యా శాస్త్రి. మనం ఏం వదలము. ఏదైనా వదులుతామా? ఏ వదలకుండా అన్ని సంపాదించుకుంటాం. క్రీస్తు మనల్ని ఎన్నుకోవడం మన భాగ్యం. ఇది మనల్ని బట్టి జరిగింది కాదు, ఆయనను బట్టి జరిగింది. ఆయన ఎంపిక. నాకు అనిపిస్తుంది ఎందుకు నేనే ప్రభువా అని సమాధానం ఏముండదు. నేనే ఎందుకు అంటే నాకేం సమాధానం ఉండదు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఇది ఇలా జరుగుతుంది అంతే. నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఎందుకని? మనల్ని క్రీస్తు ఎన్నుకున్నాడు. అద్భుతం. మన ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించామంటే ఆయన మనం కలుగు చేసిన గ్రహింపు, ఆయన ఎన్నుకున్న విధానం తప్ప మనది కాదు. ఇది మనల్ని ఎందుకు మనకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు అని. క్రైస్తవులు నాకు సాక్షులుగా బ్రతకండి, నన్ను ప్రకటించండి అనే దానికి క్రైస్తవులు అని పేరు పెట్టాడు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఆ పేరును బట్టి సంతోషం, సంబరాలు చేసుకోవాలి. నన్ను క్రీస్తు ఎన్నుకున్నాడు ఇంత ప్రపంచంలో నుంచి. ఎవరున్నారు అలా?